సమైక్యాంధ్ర కోసం ఈ రాష్ట్రం పూర్వంలాగానే సమైక్యంగా సుభిక్షంగా ఉండాలని అన్ని ప్రాంతాలు సీమాంధ్ర ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో ఈ సీమాంధ్ర ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఉద్యమం స్పాంటేనియస్గా ఎవరికి వారు రోడ్డు మీదకి వచ్చి మా యొక్క హక్కులు మా యొక్క భవిష్యత్తు సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రతి ఒక్కరు కోరడం జరుగుతుంది. సమిష్టిగా ప్రజలు వేసుకున్న నిర్ణయాన్ని మరలా ఆలోచించి పునరాలోచించుకొని ఈ స్థానికంగా ఇక్కడ ఉన్న ప్రజానికాని యొక్క సమస్యలు దృష్టిలో పెట్టుకొని సరైన న్యాయం చేయాలని మేము అందరం కోరుతున్నాం. ఇక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం ఈరోజు ఇటు చేస్తున్నా. ఇది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నారు. గతంలో ఈ అన్ని పార్టీల నుంచి ఈ యొక్క సమైక్య ఆంధ్ర సమస్యల్ని సరిగ్గా దృష్టి తీసుకోక కేంద్ర పాలిత యూపీఏ ప్రభుత్వానికి వేరే ఉత్తరాలు ఇచ్చినందువల్ల అక్కడ ఉన్న నాయకురాలు ఈ యొక్క నిర్ణయం తీసుకోక తప్పలేదు. కానీ ఇక్కడ ప్రజల యొక్క సెంటిమెంట్స్ని గుర్తించి ఈ యొక్క పరిస్థితులను గుర్తించి పునరాలోచించుకొని ఈ ప్రాంతాల సమస్యలు ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద నాయకులు అందరూ చెప్పడం జరిగింది. ఈ ప్రజల యొక్క మనోభావాల్ని అలాగనే ట్యాక్స్ కానీ ఇతర అన్ని నీటి వనరులు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అభివృద్ధి కానీ విద్య కానీ వీటన్నిటి పరంగా అన్నీ పూర్తిగా ఆలోచించి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోగతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి న్యాయం చేయాలని పునరాలోచించుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలందరూ కోరిక. మేమందరం ఈరోజు ఈ ఉద్యమంలో మేమందరం భాగస్వాములుగా ఉన్నామే తప్ప ఈ ఉద్యమాన్ని మేము ప్రోత్సహించి చేసేవాళ్ళం కాదు. ఈ ఉద్యమం ప్రజల్లో పెళ్ళుగై వస్తున్నది. ఈ వస్తున్న ఉద్యమంలో మేము స్థానికంగా ప్రజానికంలో ఒకరం కాబట్టి మేమందరం ఇక్కడ స్థానికంగా అందరం బాగా పంచుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. స్థానికంగా అందరి యొక్క సహకారం దీంట్లో కోరుతున్నాను. అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను.